ఇలా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. నిన్న మా పాప బర్త్డే ఉండిందండి. బర్త్డే వీడియో అండి ఇది. పూజ చేశాను నేను. సాయంకాలం పూట పూజ చేశాను, దీపారాధన చేశాను అనమాట. దీపారాధన చేసి కేక్ కటింగ్ చేపిస్తామని అనుకున్నాను అనమాట. సింపుల్గానే చేసినాము. మా పాప హాస్పిటలైజ్ అయింది, సో అందుకని సింపుల్గా ఇంట్లో కేక్ తెచ్చి మా పక్కింటి వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరిని పిలిచి కట్ చేసుకున్నాను అనమాట. ఖుషిగా ఉంది అనేసి కట్ చేసుకుంది. నేను మెమరబుల్ అనేసి అప్లోడ్ చేయాలనుకున్నానండి ఈ వీడియో. నాకు గుర్తుకుంది వీడియో అనేసి. 1 వీక్ హాస్పిటలైజ్ అయిందండి, అందుకని మేము గ్రాండ్గా ఏం చేయలేదు. థియేటర్లో చేయాలనుకున్నాము, బట్ బాగాలేదు. హాస్పిటల్లో ఉన్నప్పుడు వచ్చింది. నిన్ననే అంతా డోసేజ్ అంతా అయిపోయింది, కెనాల్ తీసినారు. సో అందుకని వద్దని సింపుల్గా చేసుకున్నాము. చూడండి, ఇలా తినిపించుకొని ఖుషి హ్యాపీ. మా పాపకు ఇద్దరు వచ్చిన ఏపీ కొంచెం హైట్ తక్కువ ఉన్నాడు, అందుకని కేక్ తినిపించడానికి మా పాప కొంచెం వండింది అనమాట. ఈ అమ్మాయి మా కిందింటి అమ్మాయి, పక్కింటి అమ్మాయి. వీళ్ళంతా ఒకే స్కూల్ అన్నమాట, ఒకే దగ్గర ఆడుకుంటారు. అందుకని మా పాప వెళ్ళి పిలిచొచ్చింది అనమాట. పిలిచొచ్చి హ్యాపీగా చాక్లెట్ అంతా షేర్ చేసుకొని హ్యాపీగా కొంచెం నవ్వుకొని ఫోటోలు గీటలు తీసుకొని గిఫ్ట్లు అంతా తీసుకొని హ్యాపీ అనమాట. ఈరోజు పిల్లలకి ఎంత ఏం చేసినా కేక్ కట్ చేస్తానే కదా అండి హ్యాపీ. సో అందుకని హ్యాపీగా కేక్ కట్ చేసుకోండి. ఇతను ఫ్రెండ్ అనమాట, మా ఫ్యామిలీ ఫ్రెండ్ అనమాట. గిఫ్ట్ ఇస్తే ఫస్ట్ మా అమ్మాయి దాన్ని కట్ చేయాలంట అండి. కేక్ తినిపించక ముందు కానీ గిఫ్ట్ ఓపెన్ చేయాలనుకుంది. ఇంకా ఓపెన్ మళ్ళీ చేసేదాన్ని. కేక్ తినిపించుకొని సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నామండి. ఏం లేదు, జస్ట్ కేక్ కటింగ్ అంతే. గ్రాండ్ అయితే ఏం లేదు. ఈ అబ్బాయి కూడా పెన్ తెచ్చినాడు. సరే ఇటు నుంచి మర్చిపోయినాడంట అప్పుడే, అందుకని మళ్ళీ ఇచ్చినాడు. నేను కూడా ఒక గిఫ్ట్ ఇచ్చినాను మా పాపకి, మెమరబుల్గా ఉంది అనేసి. యాక్చువల్లీ 11 గిఫ్ట్ ఇచ్చినాను. ఓపెన్ చేసేకి కాలేదనమాట. 2 అయితే ఓపెన్ చేసింది. ఇదో మా ఫ్యామిలీ ఫ్రెండ్ అబ్బాయి ఇచ్చింది అనమాట. ఇంకొకటి నేను ఇచ్చినాను అనమాట. మా పాపకి నిద్ర రాలేదనమాట. ఫస్ట్ గిఫ్ట్ ఓపెన్ చేయాలని గిఫ్ట్ అయితే ఓపెన్ చేసేసింది. చూపిస్తానుండండి. అది చేతిలో బేకింగ్ రాలేదు. షుగర్ వేసి కట్ చేసి మరీ చూస్తాను అనమాట. ఫస్ట్ కేక్ కటింగ్ అయిన వెంటనే గిఫ్ట్ ఓపెన్ చేసి చూసేసింది అనమాట. కేక్ కూడా షేర్ చేయలేదు. అంత క్యూరియాసిటీ మా అమ్మాయికి.
ఇదొక ఫోటో అన్నమాట. ఫోటో ఫ్రేమ్ చాలా బాగుంది. టేబుల్ పైన పెట్టుకోవచ్చు, ఫ్రిడ్జ్ పైన పెట్టచ్చు, బాగుంటుంది, బాగుంది. చూడండి, హ్యాపీ ఫీల్ అయిపోయింది అనమాట. ఓకేనే. మళ్ళీ ఇంకొక గిఫ్ట్ నేను చూడండి ఓపెన్ చేసేదాని మీదే ఉంది. మా పాప చూడండి గిఫ్ట్ అయితే భలే ఉంది. ఖుషి హ్యాపీ థ్యాంక్స్ చెప్పేసింది అంకల్, థ్యాంక్ యూ అంకల్ అని. మరి ఒకసారి ఫోటో తీసాను అనమాట. వీళ్ళంతా ఏమో కామెంట్ చేసినారు. చూడండి ఇది నేను ఇచ్చినాను అనమాట. బాగుంది. ఇది గిఫ్ట్స్. తర్వాత తన ఫ్రెండ్, మా అమ్మాయి ఫ్రెండ్, మేమిద్దరు పక్కింట్లో ఉంటుంది. లాస్ట్ ఇయర్ వాళ్ళిద్దరం అనమాట. కొంచెం తన అమ్మాయి ఆ గిఫ్ట్ ఇచ్చింది. తర్వాత కొంచెం రెస్టారెంట్కి పోయి తిందామంటే రెస్టారెంట్కి వెళ్ళినాము. ఏమి ఇస్తాం, మిర్చి రెస్టారెంట్కి వెళ్ళినాము. ఏం ఆర్డర్ ఇస్తామనేసి ఆలోచన చేసి చూసి ఆర్డర్ ఇచ్చింది, మా అమ్మాయి ఇచ్చింది. నవ్వుకొని హ్యాపీ. ఇంకా ఆర్డర్ అయితే వచ్చేసింది. వీడియో అయితే తీయలేదు గాయస్, ఇంతకే స్టాప్ చేసినాను చాలా అనేసి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయలేదంటే ఇంకా కొత్తగా చూస్తానంటే ఎవరైనా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. కొన్ని ఫొటోస్ అయితే నేను షేర్ చేసుకున్నాను లాస్ట్లో. చూడండి ఇవే ఫొటోస్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. సీ యూ నెక్స్ట్ వ్లాగ్. కంటిన్యూ అవుతుందండి వ్లాగ్ అయితే నెక్స్ట్.